ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చెననన ఛం ఛం చెననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. సీనుగా టయానికి వస్తానన్నాడు, ఆడు ఎప్పుడు రాడు కదా, ఆడు వదిలేశారని నేను వచ్చేసాను బాబాయ్. సూర్య మీరా రండి ఎక్కండి, ఇంటర్నెట్ కేగా. కాదు, దుర్గామాత గుడికి వస్తావా? వస్తాను, రండి ఎక్కండి బాబాయ్. దుర్గామాత అలాగే, వస్తా. మంచిది.
నువ్వు కూడా రా. నేను ఎందుకండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళండి. ఇక్కడ వెయిట్ చేసే బదులు లోపల అమ్మవారిని దర్శించుకుంటే మనసులో కోరికలు తీరుతాయిగా. సత్యం, అదిగో గంట కూడా మోగింది. సరే పదండి. दुर्गादेव्यै नमः। ध्यायामि ध्यानं समर्पयामि, आवाहयामि आसनं समर्पयामि, हस्तयोर्ध्वं समर्पयामि, पादयोः पाद्यं समर्पयामि, पूजयामि। दुर्गादेव्यै नमः। महाकाली ఏంటిది? తాళి. అది తెలుస్తూనే ఉంది, ఎందుకని? నా మెళ్ళో కట్టడానికి. ఆశ్చర్యపోతున్నారా? నేను చెప్తున్నది నిజం. చదువుకున్న అందమైన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా. నేను చదువుకున్నాను, అందంగా ఉంటానని అందరూ అంటారు. ఈ రెండు విషయాల్లో మీకు అభ్యంతరం లేకపోతే మీరు నన్ను పెళ్లి చేసుకోండి. మిమ్మల్నా? ఏ, నేను అందంగా లేనా? అది కాదు. ఏ, మీ భార్యగా సరిపోనా? నేను మీకు సరిపోనని. భార్యాభర్తలు సరిపోవాల్సింది, సరితూగాల్సింది ఆస్తిలోనూ అంతస్తుల్లోనూ కాదు, అభిప్రాయాల్లోనూ అంతరంగాల్లోనూ. ఆ లక్షణాలన్నీ నాకు ఉన్నాయి, మీకు ఉన్నాయి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు నా చదువు, అందం నచ్చితే ఈ తాళిబొట్టు నా మెడలో కట్టండి. మీ ఆశ తీరుతుంది, నా ఆశయము నెరవేరుతుంది. పూజారి గారు, తాళి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయండి. అలాగే. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వత్యై నమః. నానా వివిధ పరిమళ పుత్ర పుష్పాక్షరై సమర్పయామి. మాంగళ్య దేవతాభ్యో నమః. మాంగళ్య పూజాంచ కరిష్యే. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆసనం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి. బాబు, అమ్మాయి మెడలో తాళి కట్టండి. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామనుకూల్యత ఫల సిద్ధిరస్తు. శతమానం భవతి. బొట్టు పెట్టండి. శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతీ దేవ్యై నమః. నానా వివిధ పరిమళ పుత్ర పుష్పాక్షరై సమర్పయామి. నువ్వేనా సూర్య? అవును సార్. కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. ఎందుకు సార్? ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు నీకు తెలీదా? మాట్లాడవే. ఈ ఆటో నీదేనా? అవును, నాదే. నిన్న రాత్రి బంజారా హిల్స్ వెళ్ళావా? వెళ్ళాను. రోడ్ నెంబర్ 10లో ఒకరిని దింపొచ్చాను. దింపొచ్చావా, చంపొచ్చావా? నేను చంపటం ఏంటి సార్? నటించకు, జీపెక్కు. ఎస్ఐ గారు, మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. ఇతను చాలా మంచివాడు, అందుకే నేను పెళ్లి చేసుకున్నాను. మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ రావడం ఏంటి? మీరే రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఒక హంతకుడిని పెళ్లి చేసుకున్నారు. లేదు సార్, ఈయన అలాంటి వారు కాదు. ఏమండి, మాట్లాడరేంటండి? వాళ్ళు చెప్తుంది అబద్ధం అని చెప్పండి. కాదు, నిజం. ఆ హత్య నేనే చేశాను. ఆ హత్య నేనే చేశాను.
కానిస్టేబుల్ ఎస్ సార్. అరెస్ట్ హిమ్. నారాయణరావు గారు, పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నారా? పోలీస్ స్టేషన్ నుంచా? ఎందుకు? నేనేం నేరం చేయలేదే. తమరేం నేరం చేయలేదు, కానీ మీ చిన్నల్లుడు హత్య చేశాడుగా. చిన్నలుడేమిటయ్యా? మా చిన్నమ్మాయికి ఇంకా పెళ్ళే కాందే. కాలేదని మీరనుకుంటే సరిపోతుందా? మీ అంజలి ఓ ఆటో డ్రైవర్ని పెళ్లి చేసుకుంది. ఆయన ఎవరినో హత్య చేశాడట, పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉందండి. మొన్న మా వాడు ఫ్రెండ్స్తో సరదాగా తాగి రోడ్డు మీద పడితే పిల్లల్ని ఎలా పెంచాలో పెద్ద ఉపన్యాసం ఇచ్చారుగా, గుర్తుందా? మీరు మీ అమ్మాయిని చాలా బాగా పెంచారండి. అందుకే ఓ హంతకుడి మోజులో పడి మీకు చెప్పకుండా మీ అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఒకరికి నీతులు చెప్పడం కాదండి, ముందు మన ఇంట్లో ఉన్న గోతులు పూడ్చుకోవాలి. ఏంటండి ఇది? అంజలి ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏమిటి? అతను హంతకుడు అవడం ఏమిటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఒక్కసారిగా గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. ఇతను చెప్పిందంతా నిజమేనంటారా? ఒకవేళ అంజలి నిజంగానే పెళ్లి చేసుకుందంటారా? అమ్మా, అంజలి, ఏమిటి ఇది? ఇందాక సుబ్బారావు గారు వచ్చి ఏదేదో చెప్పారు, అదంతా నిజమేనా? నీ మెళ్ళో ఈ తాళేమిటి? మాట్లాడవేంటే? నువ్విలా మౌనంగా ఉంటే ఆయన చెప్పిందంతా మేము నిజమని అనుకోవాలా? నేను పెళ్లి చేసుకున్నానమ్మా. పెళ్లి చేసుకున్నావా? ఎవరిని? ఎవరిని అంటే ఏం చెప్తుంది? చూస్తేనే తెలుస్తోందిగా ఘనకార్యం చేసిందని. మనం దానికి నిశ్చితార్థం వరకే చేయగలిగామే, కానీ అదో ఏకంగా ఒక హంతకుడిని పెళ్లే చేసుకుంది. ఆ పెళ్లి చేసుకున్న వాడిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటమ్మా ఇదంతా? పోలీసులు అరెస్ట్ చేయడం మాత్రం నిజం, కానీ ఆయన హత్య చేశారో లేదో అన్నది ఆ దేవుడికే తెలియాలి. అసలు మాకొక్క మాట అయినా చెప్పకుండా పెళ్ళెందుకు చేసుకున్నావే?
అతన్ని ప్రేమించాను కనుక. ప్రేమించావా? నువ్వు అతన్ని ప్రేమించావా? అవును. అవునా? నువ్వు అతన్ని ప్రేమించింది నిజమే అయితే మన చంద్రశేఖర్తో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? సాంప్రదాయబద్ధంగా జరిగిన ఆ నిశ్చితార్థంలోకి వచ్చి ఎందుకు కూర్చున్నావు? అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఆ రోజునే నిక్కచ్చిగా ఎందుకు చెప్పలేదు? డైరెక్ట్గా చెప్పలేకపోయాను. నేను ఆ సంబంధాన్ని తప్పించుకోవడం కోసం చంద్రశేఖర్ గారిని పెళ్లి చేసుకుంటే గీత బాధపడుతుందని వంక పెట్టాను. ఆ రోజున మీరు బాబాయ్ నా మాట వినకుండా నాకే సర్ది చెప్పారు. మిమ్మల్ని ఎదిరించడం ఇష్టం లేక ఆ పెళ్లి ఒప్పుకున్నాను. ఇంకా మౌనంగా ఉంటే నేను ప్రేమించిన అతనితో పెళ్లి జరగదేమోననే భయంతో మీకెవరికి చెప్పకుండా నాకు నచ్చిన వ్యక్తిని గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చాను. అతన్ని చేసుకోవద్దు అని బతిమాల్లా చేసుకున్నావు. అందుకేగా గీతకి నీ మీద కోపం వచ్చింది? కాదు, గీతకి ఈ విషయం తెలీదు. మరి నిన్ను ముఖం చూపించదని ఎందుకంది? మీ ఇద్దరు ప్రాణ స్నేహితులు కదా, ఒకరిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరే. అలాంటిది నిన్ను అంత మాట ఎలా అనగలిగింది? ఏమ్మా, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోందమ్మా? అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? నాన్న, ఇప్పుడు నేనేమి చెప్పలేను. నా భర్త హత్యా నేరంలో ఇరుక్కున్నారు. నేను ఆ బాధతో కుమిలిపోతున్నాను. దయచేసి నన్నేం అడక్కండి. అంజలి, ఏమిటండి ఇది? ఏముంది, ఇద్దరిని కన్నావు. పెద్దదాని జీవితం ఆ తాగుబోతు వల్ల నాశనం అయిపోయింది. ఇదైనా ఒక మంచి కుర్రాడిని పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేస్తుంది అనుకుంటే ఒక కూలికోడిని పెళ్లి చేసుకొచ్చింది. రేపు దీని జీవితం ఏమవుతుందో అంతా మన కర్మే. కర్మ. మీరు మీ అమ్మాయిని చాలా బాగా పెంచారండి. అందుకే ఓ హంతకుడి మోజులో పడి మీకు చెప్పకుండా మీ అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఒకరికి నీతులు చెప్పడం కాదండి, ముందు మన ఇంట్లో ఉన్న గోతులు పూడ్చుకోవాలి. హలో హలో నారాయణరావు, నేను నీ బావని. బాగున్నావా? అంజలి పెళ్లి చేసుకుందటగా, ఇప్పుడే తెలిసింది. నా కొడుక్కిచ్చి పెళ్లి చేయమంటే వాడికి చదువు లేదన్నావు. ఇప్పుడు నీ కూతురు చదువుకున్నవాడినే చేసుకుందా? ఓ హంతకుణ్ణి చేసుకుంది. మీ ఇంటి పరువే కాదు, మనందరి పరువు తీసింది. పిల్లల్ని కనగానే సరిపోదయ్యా, వాళ్ళని సరిగ్గా పెంచాలి. ఒకటితో నిశ్చితార్థం, ఇంకొకటితో పెళ్లి. ఇదే నా కూతురైతే ఏం చేసేవాడినో తెలుసా? పరువు మంట కలిపినందుకు దాన్ని చంపి, దాన్ని కన్న పాపానికి మేము ఉరిపోసుకుని చచ్చేవాళ్ళమే. పరువు పోయాక ఇంకా బతకడం ఎందుకు? ఛీ, నీది ఒక జన్మేనా?